హలో ఫ్రెండ్స్, బోన్లెస్ ఫ్రై, చికెన్ ఫ్రై ఇంకా పప్పుచారు తయారు చేసుకునే విధానం చెప్తానండి. ఫాస్ట్గా అయిపోయే విధానం. చికెన్ ముక్కలు సన్నగా తరిగి ఉన్న కట్ చేసి ఉన్న చికెన్ ముక్కల్లో కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసి 1 స్పూన్ ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టి కొంచెం హాఫ్ బాయిల్ అవ్వాలండి. అది చికెన్ ముక్కలు హాఫ్ బాయిల్ అయిన తర్వాత హాఫ్ బాయిల్ అవ్వాలండి. ఇవి బోన్లెస్ కావాలని మా బాబు అడిగాడు, అందుకని బోన్లెస్ చికెన్ తెచ్చుకున్నాడు. వాడు బోన్లెస్ ఫ్రై చేయమన్నాడు హోటల్లో లాగా. అంటే మరీ క్రిస్పీగా కాకుండా నార్మల్గా కొంచెం అన్నంలో కలుపుకునేటట్టుగా. ఇదిగోండి, ఉప్పు పసుపు వేసిన తర్వాత అలా ఉడకనివ్వాలండి. సగం ఉడికిన తర్వాత తాళింపు పెట్టుకోవాలి. మనం నూనె, ఒక చెక్క, ఒక లవంగా, ఒక యాలకులు వేసి అందులో హాఫ్ టమాటా, హాఫ్ ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి వేసానండి. అందులోనే మసాలా కూడా వేసాను. అల్లం, చిన్నుల్లిపాయ, కొబ్బరి అప్పుడప్పుడు కొంచెం దంచి వేసానండి. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మసాలా అందులో చికెన్ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా తీసేసి ఆ అందులో వేసానండి. బాండీలో మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు చూసుకొని తర్వాత వేసుకోవాలండి. ఈ వాటర్ అంతా లాగిన తర్వాత అందులో కారం వేసుకోవాలండి, 1 స్పూను, మనం టేస్ట్కి సరిపడా. అంతేనండి. ఈ కారం, ఈ మసాలా ఈ ముక్కకు పట్టే విధంగా బాగా అందులో మగ్గనిచ్చి లాస్ట్లో మనం ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా నేను అంతకుముందు చూపించాను కదండి, అది 1 చిటికెడు వేసి స్టవ్ ఆఫ్ చేయాలండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చికెన్ ఫ్రై. ఇది పప్పుచారు కాంబినేషన్లో సూపర్గా ఉంటుందండి. దీంట్లో పప్పుచారు కూడా ఫాస్ట్గా ఎలా తయారు చేయాలనేది నేను చెప్తాను. 10 మినిట్స్లో మీకు పప్పుచారు రెడీ అయ్యే విధంగా. అయితే మనం కందిపప్పును బాగా కడుక్కొని అందులో 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు వేసి కుక్కర్లో పెట్టి 4 విజిల్స్ రాగానే ఆపేసేయండి. ఎనిపి అందులో మళ్ళీ చింతపండు పులుసును వేసేసేయండి. ఆ చింతపండు పులుసు వేసిన తర్వాత పొయ్యి మీద బాగా మరగనివ్వాలండి. అందులో తాళింపు వేసుకోవాలి. చిన్నుల్లిపాయ 2 రెబ్బలు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసి 4 మెంతులు వేసి తాళింపు వేసుకోండి. సూపర్గా ఉంటుంది చికెన్.